మొండి నా కొడక ఎన్నిసార్లు వస్తావురా. హీరో టెడ్డీని చూసి భయపడతాడు, దాని తర్వాత బాధపడతాడు, ఆ తర్వాత టెడ్డీని బడ్డీ వేసుకుంటాడు. ఈ సినిమా కథ కూడా గిట్లనే ఉంటుంది. బడ్డీ సినిమా డబ్బింగ్ సినిమానే అనుకున్నా మొన్న అల్లు శిరీష్ గారు అనౌన్స్ చేసే వరకు. కాకపోతే ట్రైలర్ లాంచ్లో అల్లు శిరీష్ గారు ఒక మాట జారిండు, ఇది ఒక రివెంజ్ స్టోరీ, అమ్మాయి బడ్డీ అని. ఇప్పుడు ఒక టెడ్డీ బేరు, దీనిపైన ఒక రివెంజ్, ఒక అమ్మాయి, ఇది అసలు పుసుకున స్టోరీ చెప్తాడా అయింది అని అనిపించింది. నిజం ఒక క్లూ చెప్తా చూడండి. ఇంట్లో హీరో పైలట్, హీరోయిన్ ఏటీసీలో పనిచేస్తారు కాబట్టి మాట కలిసి లవ్లా పడతారు. కొన్ని రోజుల తర్వాత విలన్ సీక్రెట్స్ అన్నీ హీరోయిన్కి తెలుస్తాయి. ఇక విలన్ ఊకుంటాడా, హీరోయిన్ని లేపేస్తాడు. ఆ హీరోయిన్ ఆత్మ టెడ్డీ లోపల దూరుతుంది, ఆ టెడ్డీ హీరో దగ్గరికి పోతుంది. హీరో టెడ్డీని చూసి భయపడతాడు, దాని తర్వాత బాధపడతాడు, ఆ తర్వాత టెడ్డీని బడ్డీ వేసుకుంటాడు, తర్వాత దానికి హెల్ప్ చేస్తాడు. ఇది కథ అని నేను అనుకుంటున్నా. ఈ సినిమా కథ కూడా గిట్లనే ఉంటుంది. కాకపోతే అందులో హీరో చచ్చిపోతాడు, ఇలా హీరోయిన్ చచ్చిపోతుంది. కాకపోతే ఇలా కథ వేరే ఉండొచ్చు, సినిమా చూసేదాకా తెలియదు కాబట్టి జూలై 26న చూడాల్సిందే. ఇక హీరో మొండి నా కొడక ఎన్నిసార్లు వస్తావురా అని విలన్ అంటే గెలిచేదాకొస్తా అని అంటాడు. కానీ నేనేమంటా అంటే గెలిచినాక కూడా రా, మళ్ళా మళ్ళా వస్తూనే ఉండు అని నేనంట. అల్లు శిరీష్ మాత్రం సినిమాకి యాక్టింగ్లా మస్తు ఇంప్రూవ్ అవుతుండు. ఈసారైనా ఈ సినిమా హిట్ కొడతాడేమో అని నేను అనుకుంటున్నా. గుడ్ లక్ అల్లు శిరీష్ బాయ్. నమస్తే బుజ్జి, ఎట్లా చెప్పినా